మనం చెప్పాలి కదా, చెప్పాలి కదా, మెసేజ్ చేసిండొచ్చు కదా. రేపు మర్చిపోయినా అంటే ఫ్రెండ్స్ తో పాటు వచ్చినాము. ఆ ఆ, సరేలే అంటే యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ ఏదన్నా కొద్దిగా డిఫరెంట్ గా చేద్దామంటే బయట ఆ, ఎక్కడ వెళ్ళాలన్నా భయమే కదా, అందుకనేసి హార్స్లీ ఆ, హిల్స్ కి వెళ్దాంలే. నేను కూడా వెళ్ళి ఎప్పుడో ఆ, ఇంటర్ లో ఉన్నప్పుడు వచ్చిందా, ఒకసారి వెళ్ళి ఆ, చూద్దాం అనేసి వచ్చిన. ఆ, అట్లే చూసి వచ్చే ఆ వీడియో ఒకటి తీసుకొని వచ్చినాం. అంటే వచ్చే ఆ, కొద్దికి లేట్ అయిపోయింది. అమ్మో ఆ రోడ్ మరి చాలా ఘోరంగా ఉంది. యాక్సిడెంట్లు చూసినాము భయంకరంగా. ఆ, భయంకరంగా అన్ని చూసినాం. చాలా అంటే చాలా, ఆ. బట్ బాగా ఎంజాయ్ చేసినాం. ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడున్న ఆ ఎ- లాస్ట్ సండే ఎ- వచ్చినాం. అవునా? లాస్ట్ సండే. చెప్పిండల్లా కలిసిండే వాళ్ళం కదా. ఆ, అంటే ఇంక ఊరికే అలా వచ్చినాం, సో ఇంక అట్టే చూసుకొని వచ్చేసినాం అన్నమాట. ఆ. అది కూడా అలో ఉంటదా ఇంకా ఏం లేదా భయం. విశేషాలు? ఎక్కడ చూసినా పోలీసులు ఉంటారు. ఆ, ఉన్నారు పోలీసులు ఉన్నారు. నవీన్, నువ్వు కొంచెం టవర్ వచ్చే దగ్గర వస్తావా? ఇది వస్తాంది పోతాంది. ఆ, అవునా? కొంచెం లైట్ గా. మనోళ్ళు చూడని. ఇప్పుడు కూడా ఆ, రావట్లేదా? ఇప్పుడు వస్తాను. స్మైలింగ్ స్టార్ కదా. అబ్బా, స్మైలింగ్ లేదన్నా పడిపోతాడు. అలా. లేదు లేదు, స్మైల్ తో మాయ చేస్తావు. ఆ, ఏదో నీకంటే తక్కువేలే అన్నా. నేనంత లేదు కానీ ఇప్పుడు చూసేదానికి ఇన్నోసెంట్ గా ఉంటావు. ఎన్ని రకాలుగా ఉంటావు చెప్పు నాకు. ఇంకేంటన్నా మరి? ఎట్టుంది అరుపులు సిచ్యువేషన్ పుట్టిస్తున్నావు అంతా అన్న. మదనపల్లి సైడ్ లో? ఏం చేసేది స్వామి, ఏం లే, ఇంటిలో తప్ప యాడికి పోవడం లేదు. నవీన్, బయట కూడా తిరగడా. మా విలేజే అంతే, విలేజ్ దాటి ఎక్కడ పోవడం లేదు. ఆ, బెటర్ అదే కొన్ని రోజులు. అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారన్నా. నేను జాగ్రత్త అనుకోలే నవీన్. అసలు. ఆ అంటే ఆ, నీ లైవ్స్ ఎప్పుడు చూడలే కదా నేను. ఇప్పుడు రాగానే ఆ, నీ ఫస్ట్ లో చూపించింది లైవ్ ఉంది ఆ, అనేసి. సో నేను ఆ, వచ్చినా మళ్ళీ నువ్వు చెప్తా అంటే మామూలుగా లైవ్ వస్తే మనం వాళ్ళ కమెంట్స్ చూసి చదువుతూ ఉంటాం. అట్లా ఆ, ఉంటది కదా, నువ్వు ర్యాండమ్ గా ఆ. పిక్ చేస్తానంటే సో ఓకే యాడ్ చేస్తా అన్నావేమో అనుకొని నేను కూడా సరే చూద్దాం అన్న యాడ్ చేస్తాడేమో అని. నీది టాప్ లోనే ఉండింది నవీన్. అవునా? ఆ, సో ఆ, మనం ఫాలో అయ్యే వాళ్ళు రిక్వెస్ట్ పెడితే టాప్ లో వచ్చేస్తదేమో అది. అవునవును. నీదా లేకపోతే మీ ఫ్యాన్స్ అకౌంటా ఏదో తెలీదా. సరేలే చూద్దాం, విష్ణు నవీన్ చూద్దాము అని కొట్టిన. అదే నేను. మీ వాళ్ళందరూ చాలా వెయిట్ చేస్తా అన్నారు, మీరు వాళ్ళని నా యాడ్ వాళ్ళు కదా చేస్తారేమో అదంతా, మళ్ళీ. మీ వాళ్ళే. హలో హాయ్ నవీ అర్జుడు. అందరూ. కొంతమంది ఉన్నారు కానీ అందరూ ప్రశు గారు మీ బియర్డ్ చాలా బాగుందంట. అందరికి బియర్డ్ నచ్చింది మీది. నాది ఇప్పుడు కటింగ్ చేసుకునే దానికి కూడా దిక్కులేదు నాకు. ఎట్లా ఏం చేయాలో భయం అర్థం కాదు. వేస్తది వెళ్ళాలంటే కూడా. ఆ, ఖచ్చితంగా కదా. అవును. ఇంకా ఏం రేపు స్పెషల్? మీ ఊర్లో విగ్రహం పెడుతున్నారా లేకపోతే ఆ ఇంట్లోనేనా? ఊర్లో పెట్టలేదన్నా, ఊర్లో పెట్టలేదు. వాళ్ళు ఆ, పర్మిషన్ ఇవ్వలేదంట కదా. అవును, ఎక్కడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఆ అందుకనేసి ఇంట్లో ప్రతిసారి ఇంట్లో గ్రాండ్ గా చేస్తాం. అండ్ ఈసారి కూడా బయట ఎక్కడ వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే బొమ్మ ఆ, పెట్టి ఇంట్లోనే చాలా గ్రాండ్ గా మొత్తం ఈ నిన్నటి నుంచినే స్టార్ట్ అయిపోయినాయి అస్సలు. మొత్తం. ఇప్పుడు లాస్ట్ వినాయక చవితి అంటేనే గ్రాండ్ గా చేస్తారు, అలాంటిది ఈసారి ఏమీ లేదు. ఏంలే, అ- ఏమో మరి. అదేదో సాంగ్ వచ్చింది కదా, ఎట్టా నిన్ను కొలిసేది స్వామి. ఆ అది వచ్చింది కొత్తది. అవును. చాలా బాగుంది ఆ సాంగ్. అవును అవును. రేపు అంతా ఇంకా స్టార్ట్ అవుతాయి. మేమైతే బాగా చేస్తాం అన్న, ఈ ఫెస్టివల్ మాత్రం చాలా బాగా చేస్తాం. అవునవును, చాలా బాగుంది. హంగామా హంగామా పిల్లోలందరికీ ఒక సరదా అన్నమాట. చాలా బాగుంటది. అవును. ఈసారి ఏమీ లేదు. ఈసారి పోయింది. ఈసారి ఏం లే, మొత్తం గోవిందా. ఆ, వచ్చేస్తదేమో కాదు వ్యాక్సిన్ అంటే. నవీన్. అన్న మోజ్ యూస్ చేస్తున్నావా? మోజ్ లేదన్నా, నాకెవరో చెప్పినారు. ఆ, ఆ, కానీ అది ఏమో నేనైతే ట్రై చేయలే. నేను ఈ రోజే ట్రై చేసినాను. సేమ్ టిక్ టాక్ లాగే ఉంది. మన వాళ్ళు అందరూ ఉన్నారబ్బా. నేనే లేట్ అనుకున్నా, బాగుందా? అందరూ ఉన్నారు. అంటే చాలా వరకు ఇప్పుడు సేమ్ లైక్ ఏంటంటే టిక్ టాక్. కొన్ని కొన్ని యాప్స్ ఏమంటే చాలా టైం తీసుకుంటుంది మనం అప్లోడ్ చేసే
అప్లోడ్ చేసిన 10 మినిట్స్ 20 మినిట్స్ అప్లోడ్ అవుతా ఉన్నాయి కొన్ని యాప్స్ లో. అయితే అసలు వర్క్ అవ్వట్లేదు. అవును అవుతాంది. నాకు తెలీదు ఇప్పుడు మోజు అందరూ నేను ఇప్పుడు. నిన్ననే నిన్ననే స్టార్ట్ చేసిన, నిన్న కాదు ఈ రోజే ఆ, స్టార్ట్ చేసిన. అది సేమ్ టిక్ టాక్ లాగే ఉంది. ఏమంటే ఇంకా అప్డేట్స్ రావాలంతే. సేమ్ టిక్ టాక్ లాగే అవును ఉంది. మన వాళ్ళు అందరూ ఉన్నారు, ఏంది ఒకటి 40 50 100K ఫాలోవర్స్ ఆయన. ఏమి అవునా, నిజంగా ఇప్పుడు నాకు టిక్ టాక్ మీద సజెస్ట్ చేసినారన్నా. ఈ టకాటక్, ఇంకా అవేవో చింగారే యాప్స్ అంతా వీళ్ళు నార్మల్ గా సజెస్ట్ చేస్తా ఉంటారు, దీంతో చేయండి దీంతో చేయండి అని. నేను ట్రై చేసినా గానీ నాకు ఎందుకు ఏమంత బెస్ట్ అనిపించలే. ఇప్పుడు మనకి రీచ్ తగ్గిపోతుంది నవీన్. దీంట్లో మహా అంటే అంత 1 lakh రీచ్ కూడా ఉండదు మనకి. 1 lakh వ్యూస్ అవును కూడా రావు. అవును అవును. ఆ దేంతో రావు ఇప్పుడు వన్ ఇన్స్టాగ్రామ్ లో లాక్ మహా అంటే 1 lakh. ఇన్స్టాగ్రామ్ లో రావా? అదే చెప్తున్నా, మనకి రీచ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఆ, పల్లెల్లో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం రాదు. ఇప్పుడు అవును జస్ట్ వాళ్ళకి ఎలా, మనకి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే వాళ్ళకి సింపుల్ గా ఉండే యాప్ కావాలి. సేమ్ టిక్ టాక్ లాగా, సేమ్ టిక్ టాక్ లాగే ఉంటది. స్వైప్ అప్ అంటే ఏమన్నా వచ్చినా ఇట్లా స్వైప్, ఇట్లా మామూలుగా పెద్దోళ్ళు ఎట్లా మామూలు తెలియని వాళ్ళు ఏం చేస్తారు, టిక్ టాక్ అనే యాప్ లాగా ఇది కూడా సేమ్. దాన్ని క్లిక్ చేస్తారా, ఇట్లా ఎత్తుకుంటా పోతుంటారు అన్నమాట. అది మాత్రమే వాళ్ళకి తెలుసు. ఇదనుకో దీంట్లో ఫాలో అవ్వాలా, ఫాలో అయిన వాళ్ళే వస్తాయి ఎట్లా, వాళ్ళకి తెలియదు కదా. కొంత వాళ్ళకి చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి. సో నేను ఇంకా అయితే రుపోసో మొత్తానికి ఉంది మోస్ట్ కానీ, బాగుంది అంటా ఉన్నావు. ఆ, రుపోసో ఉంది కానీ మరి ఇంత లేదు. నేను ఈ రోజే చూసిన మంచిగా ఉందని. నేను ఓకే. అనుకోలే. కానీ నాకు ఎందుకు ప్రపోజల్ నాకు వ్యూసే రావట్లే, అందుకనేసి నేను ఎక్కువ పోస్ట్ చేయట్లే. అసలు అది 10 రోజులు పెట్టినా కూడా అట్లా ఉంటది. నాకు అదే సాటిస్ఫాక్షన్ లేదు. ప్రపోజల్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ లేదు. అయితే నేను కూడా మోస్ట్ ట్రై చేస్తా ఒకసారి. ఒకసారి ట్రై చూడు, తర్వాత ఒకసారి డౌన్లోడ్ చెయ్యి, నీకు నచ్చితే చూడు, లేకపోతే వద్దు. సరే. ఆ? లేదు, నువ్వు చెప్పినావు కదా బాగుందనేసి, సో ట్రై చేస్తాను నేను కూడా. మన వాళ్ళ కోసం ఏదైనా ఒక డైలాగ్ లేకపోతే ఒక సాంగ్, మంచి సింగర్ అంటాను. యాక్చువల్ గా వాళ్ళు అసలు వెయిట్ చేస్తా అన్నారు. నేను ఎప్పుడో ఒక్కసారి వచ్చిన లైవ్ లో, చాలా డేస్ అయిపోయింది. అప్పటి నుంచి అడుగుతానే ఉన్నారు. నేను మెన్షన్స్ చూస్తా కదా, అందుకనేసి వాళ్ళు ప్రతి ఒక్క దాంతోనూ మెన్షన్ చేస్తానే ఉంటారు, లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు అని. ఇంక అందుకనేసి ఇప్పుడే పెట్టినా నేను, నీ లైవ్ చూడక ముందే 60K 60K కంప్లీట్ అవ్వగానే లైవ్ వస్తా అని చెప్పిన. అది 60K పెట్టాను. అయిందా? కంగ్రాట్స్ ఫర్ 60K నవీన్. అలే 60K అవ్వలే, 54K చేంజ్ ఉంది. సో అయితే 60K అడ్వాన్స్ వచ్చి. కంగ్రాట్స్ ఫర్ 60K. థ్యాంక్స్ అన్నా. అట్లా చెప్పినా, ఇంకా అక్కడ రాగానే మళ్ళీ నేను చూసినా, ఇంకా అందుకనేసి మళ్ళీ అట్ జాయిన్ రిక్వెస్ట్ పెట్టినా. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అంటే చాలా కష్టం అబ్బా. చాలా అంటే చాలా చాలా చుట్టూరు ఆడిపోతుంది నిజంగా. నువ్వు నమ్మితే నమ్మలే. అవును నువ్వు ఒకసారి దీంట్లో పోయి చూడు, యాక్టివిటీలో ఉండి ఒకసారి చూడు, ఫాలోవర్స్ అని కొట్టు. ఆ, ఫాలోయింగ్ ఉంటది, అన్ఫాలోయింగ్ ఉంటుంది, ఓవరాల్ ఉంటుంది. ఆడ ఫాలోయింగ్ 600 చేసి ఈ అవును. అన్ఫాలో 400 ఉంటది, మిగతా ఓవరాల్ 200 ఉంటది. ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది, మళ్ళీ అన్ఫాలో అవుతూ ఉంటారు. అది అందుకనేసి వాళ్ళకి, ఇక్కడ, అందుకే అది ఇక్కడ నాకు అర్థం పెరగడం కాల. చాలా ఇప్పుడు కష్టం. వాళ్ళకి కాదు నవీన్, వాళ్ళకి ఏమి అంటే వాళ్ళని ఏ విధంగా హర్ట్ చేసినాము, ఎలా హర్ట్ అవుతారు అది నాకు అర్థం కాదు. ఈవెన్ వాళ్ళు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కదానికి లైక్ అన్న, కామెంట్ అన్న, రిప్లై ఇస్తా అన్న. అది ఎందుకు మళ్ళీ అన్ఫాలో అవుతారో అర్థం కాదు. అవును, ఏందో. ఫాలో అవుతారు. అట్- ఇ- ఎట్లా లేకపోయినా అన్న, మనకు పర్ డే కి ఒక 500 600 దాకా అన్న ఫాలో అవుతారు. కానీ అవుతారు పెరగరు. అవుతారు. ఏంటంటే ఫాలో అయితే అందులో సగం అన్ఫాలో నాకేం అర్థం కాదు కొట్టేస్తారు. అది. అది ఎందుకో ఏమో. ఏమో అది మరి. వాళ్ళకి నచ్చడం లేదో ఎట్లనో తెలియదు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందరికీ అయ్యో ఉన్నది ఒకటే కదా, అందరికీ రీప్లై ఇవ్వాలంటే కష్టమే. రిప్లై ఇవ్వడం చాలా కష్టం. నేను అదే అట్లీస్ట్ తెలుసా నేను ప్రతి లైవ్ మాక్సిమం లో. ట్రై చేస్తాను అవి. అట్లీస్ట్ ఒక అంటే వాళ్ళ కామెంట్ పెట్టిన దానికన్నా జస్ట్ లైక్ చేసేదానికన్నా ట్రై చేస్తాను. ఇంకా నేను కుదరని అందుకే పరిస్థితుల్లో అన్నా, వదిలేస్తారు. అదే ప్రాబ్లం ఇంకా అనేసి దానికి నేను ఎవ్వరు ఏం ఫీల్ అవ్వద్దు అనేసి ప్రతి ఒక్కరు ఫాలో అయిన వాళ్ళందరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఫస్ట్ మెసేజ్ కి రిప్లై ఇస్తా. అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటదని. బట్ కొంతమందికి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా రిప్లై కావాలి ఇంకా అదే రిప్లై కావాలంటారు. మనం అట్లా ఇవ్వడం కష్టం అయిపోతుంది కదా.
అదే కొత్త అంటే మెసేజ్ చూసి ఏదో చిన్న వర్క్ ఉండొచ్చు, ఏదో బయట పోతుండొచ్చు, ఏదో సంథింగ్ ఉండొచ్చు. అది మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయ్యో అవునులే ఇట్లా 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 అని వాళ్ళు అవును. తెలుసుకుంటే బాగుంటది. అంటే వాళ్ళు తప్పులు పట్టడం లేదు, జస్ట్ కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అంతకుమించి ఏం లేదు. మళ్ళీ నా మీద కక్ష కొంతమంది కట్టడం అయితే ఎందుకు? చాలా అర్థం చేసుకుంటారన్న, కొంతమంది వరకు అయితే బాగా అర్థం చేసుకుంటారు. కొంతమంది అదే కొంచెం కొంతమందికి ఓపిక చాలా ఉంటది, కొందరికి నార్మల్ గా ఉంటది, కొందరికి అసలు ఉండదు. ఓ నువ్వేం చేద్దలే పో, అర్థం నువ్వు కాకపోతే ఇంకోరు. మనకి అర్థం చేసుకుంటే వాళ్ళతో ప్రాబ్లం ఉండదు కానీ ఇట్లా రిప్లై ఇవ్వరే అని వాళ్ళు అనుకుంటా అంటే మనకు కూడా ఒక ఫీలింగ్ వస్తది. అరే వీళ్ళు వస్తది కూడా వస్తది. కొంచెం తెలుసుకోవచ్చు కదబ్బా, మనకు కూడా ఎట్టుంటదో అది వాళ్ళు మన వాళ్ళు తెలుసుకుంటే అర్థం మన బాగుంటది. వాళ్ళు అర్థం చేసుకోండి. నన్ను ట్రోల్ చేసి సావగొడతాను తెలిసిన. ఏమని? నాకైతే నా వీడియోస్ చూసి నేనే నవ్వుకుంటా. నాకు ఒక అసలు నేను బెస్ట్ ఇప్పుడు అడ్వాంటేజ్ వచ్చి బ్రేకప్ అదే అన్న. వీడియోస్ నాకు ఒక్క పెద్ద బెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి నా మీద అయితే మొత్తం అంటే పాజిటివ్ గానే ఉంటది. సో అదొక పెద్ద అడ్వాంటేజ్. నేను మీరు నీ ఎక్కువ పైన ట్రోల్ అంటే నీ మీ పైన ట్రోల్ క్రియేట్ చేసే కూడా మోస్ట్లీ లవ్ ఫెయిల్యూర్ పైన క్రియేట్ చేస్తారేమో కదా. ఉండే కదా. నేను చేసే చాలా రోజులు అయిపోయింది అబ్బా, లవ్ ఫెయిల్యూర్ చేసే చాలా రోజులు అయిపోయింది. వాళ్ళ కోసం చేయలే అసలు. ఇంకా నా ఎక్కువ ఉన్న మన వాళ్ళు అంటే ఐ మీన్ ఈ ఫాలోవర్స్ ఎక్కువ నావి బ్రేకప్ ఎక్కువ. అంటే ఐ మీన్ ఎట్లా అంటే కొంచెం హార్ట్ బ్రోకన్సే ఎక్కువ. వాళ్ళ నావి ఎక్కువ అక్కడి నుంచే ఉన్నాయి కదా. సో ఇంకా చేయడమే ఆపేసిన, కామెడీ చేసుకుంటాను, ఏదో చేసుకుంటాను సంథింగ్ కాన్సెప్ట్ వి కామెడీవి ఇలా చేస్తుంటాను. అంతే అన్న. వీళ్ళు ఒక్కటే ఇప్పుడు కూడా థింగ్స్. పట్టుకుంటాను. సో నేను ఇంకా మనము ఇప్పుడు ఇంకా ఏదైనా చేస్తే వాళ్ళు సరే ఒకసారి క్లిక్ అయితే, ఇప్పుడు ఏదన్నా ఒక కంటెంట్ క్లిక్ అయితే మనం ఓ ఇది క్లిక్ అయింది కాబట్టి ఇదే చేసామని మనం ఆ, అనుకుంటాం. నువ్వు కూడా ఉమ్, అట్టే ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్స్ గురించి చేసావు అంటే చాలా బాగా క్లిక్ అయినావు, అందుకనేసి ఆ, నువ్వు కంటిన్యూ చేసింటావు. దాన్ని బట్టి మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ తినకు లవ్ ఫెయిల్యూర్ ఏమో, తిని ఏదో ప్రాబ్లం లో ఆ, ఉన్నాడేమో అట్ట అనుకునేస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళు అనుకునేస్తారు. అది ఆ అది మన అదొక మన పెద్ద ప్రాబ్లం. మన పర్సనల్ లైఫ్ కి వాళ్ళు దాన్ని అటాచ్ చేస్తున్నారు. అవును, అందుకే చేస్తా అట్లా ఉన్నారేమో అనుకునేస్తారు. ఉమ్, వాళ్ళకి తెలీదు బట్ మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఇలా జరుగుతా ఉన్నాయని మనం చెప్తాం కానీ వాళ్ళు మనకు జరిగిందేమో అనుకునేస్తారు వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ గా. ఏం చెప్పగలను మనం చెప్పు. ఇంకా ఏమంటే వాళ్ళు ఇంకా ఎవరైనా ఏమన్నా అనుకుని, నేనైతే బ్రేకప్ వీడియోస్ మధ్య మధ్యలో చేస్తూనే ఉంటా. మన వాళ్ళు చెయ్యన్న తిట్టుకున్న డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ తో చెయ్యి, నువ్వు బాగా అన్నీ చేస్తావు చేస్తుంటా తెలుసా అంతే. అసలు కంటెంట్. ఇంకేం నవి, తిన్నావా? ఇంకే ఇంకా లేదన్నా, అంతా ఇప్పుడు ఇంట్లో అంతా చేస్తా ఉన్నారు, మళ్ళీ పొద్దున్నే రెడీ చేయాలని మొత్తం ఆహా. చేస్తా ఉన్నారు. ఇంకా నేను తినలే. వస్తా మీ నాకు ఇంటికి వేరే అయితే. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు. ఆన్లైన్ క్లాసులా? ఆ పొద్దున్న 10 o'clock నుంచి సాయంత్రం 3:40 వరకు ఉంటది. నాయన, మాకు కూడా ఆ ఆన్లైన్ క్లాసులు క్లాస్ లో జరుగుతున్నాయి. క్లాస్ లో చెప్పేదే సరిగ్గా అర్థం అవ్వదు, ఇంకా ఆన్లైన్ క్లాస్ లో చెప్తే ఈ ఏం అర్థం ఆన్లైన్ క్లాసులు అవుతుంది చెప్పు. ఏమర్థమైతాయి? నేను ఆ అస్సలు వెళ్తే పోతా, పోయినాక రెండు మ్యూట్ చేసి నా పని నేను చేసుకుంటా అంట అంతే. అదే అంతకు మించి సేమ్ అన్నా మేము కూడా అదే సేమ్ అంతే, వీడియో మ్యూట్ చేస్తాం, ఆడియో మ్యూట్ చేస్తాం, మా పని మేము చూసుకుంటూ ఉంటాం. అంతే, అంతకు మించి ఏం చేయను. అటెండెన్స్ కోసం పోతాను, ఇంకో అది మూడు దొరుకుతాయి, అది కూడా పోనీ. అదే స్కాలర్షిప్స్ కి అటెండెన్స్ ఇంపార్టెంట్ అన్నారు, అందుకనేసి మేము కూడా అటెండ్ అవుతా ఉన్నాం. ఏం చదువుతున్నావు నవీన్ ఇప్పుడు? ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్స్ ఎట్లా ఎగిరిపోయినాయి కదా. బీకామ్ లో మ్యాథ్స్ ఉంటుందా? అన్న నాకు తెలుసులే. నువ్వు బీటెక్కా? బీటెక్ అయిపోయింది, బీటెక్ మెకానికల్, ఎంటెక్ ఇప్పుడు జేఎన్టీయూ అనంతపూర్ లో చేస్తుంది. ఓకే ఓకే. అప్పుడు చేసినాను కదా నీకు మెసేజ్, నవీన్ నువ్వు ఏ క్యామ్ యూస్ చేస్తున్నావు అంతా ఆ రాసావా అని. అదే ఫస్ట్ నువ్వు నాకు మెసేజ్ చేసింది. అంటే అప్పుడు నాకు తెలుసు నువ్వు మన ఊరు పక్కనే అని. మళ్ళా ఆయన చెప్పినాడు, మీ అన్న మీ పెద్దనాన్న కొడుకు. ఆ కజిన్ తను చెప్పినాడు. ఆ నాకు కూడా తెలియదు, సడన్ గా చేపించి నీ దగ్గర ఉన్నాడంటే నేనే షాక్ అయినా. ఆ, మళ్ళీ ఓకే, తను కూడా మదనపల్లిలోనే ఉన్నాడు కదా. ఉన్నీలే సమయం దగ్గర, నాకన్నా తోడు ఒకడు ఉన్నాడు. ఆ, అవును, నిజంగా అందరూ ఎంతెంత దూరంలో ఉన్నారు, అందరూ అసలు హైదరాబాద్. మన చుట్టుపక్కల ఎవరు లేరు నవీన్, అంతా